అయితే ఇలా రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం అయితే తెరలేపుతా ఉంది. అడుగుదాం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి డాక్టర్ అంజనేయులు అన్నగారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. ఎట్లా చూస్తారన్న ఇలా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం అయితే తెరపైకి వస్తూ ఉంది. దీన్ని ఎట్లా ఇప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కరించే దమ్ము లేని రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ సొంత నియోజకవర్గాన్ని రాచి రంపాన పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రజలకు అండగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉన్న తెలంగాణ రైతు లోకానికి అండగా ఉన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద అక్రమ కేసులు బనాయించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇది పాలన ఉన్మాదం, దుర్మార్గం. ఇది ఏమడుగుతున్నాడు కేటీఆర్ గారు? ఏమడుగుతున్నారు? కోడంగల్ నియోజకవర్గ రైతులు ఏమడుగుతున్నారు? సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డికి. సొంత నియోజకవర్గం కదా నీకు నీ సొంత నియోజకవర్గము, నిన్ను ఎదిగించిన నియోజకవర్గము, నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పి నువ్వు ప్రగల్భాలు పలికితే, మాయమాటలు చెప్తే రాష్ట్రం మోసపోయినట్లే కోడంగల్ ప్రజలు కూడా మోసపోయి నీకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ రైతులను నువ్వు ఎట్లా చూడాలి? ఎట్లా అర్థం చేసుకోవాలా వాళ్ళ ఆవేదనను? నీకు అంత సమయం లేదా? 6 నెలల నుంచి కోడంగల్ రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, ఉద్యమం చేస్తూ ఉన్నారు. మాకు ఈ పొలాలు మాత్రమే ఆధారము, రెక్కాడితే డొక్కాడని గిరిజనులం మేము, బలహీన వర్గాల రైతులం మేము, మాకు వేరే వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, ఈ పొలాల మీదే మేము ఆధారపడి బతుకుతా ఉన్నాము. మా పొలాలను గుంజి, మా వారసత్వ ఆస్తుల్ని, హక్కుల్ని గుంజి ప్రైవేట్ కంపెనీకో ఫార్మా కంపెనీకో ఇవ్వద్దు అని చెప్పి 6 నెలల నుంచి కోడంగల్ ప్రాంత రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. నీవేమో దొరకవు. కనిపించిన నీ సోదరుడు తిరుపతి రెడ్డికి చెప్తా ఉన్నారు, అధికారులకు చెప్తా ఉన్నారు. కనీసం పట్టించుకున్నావా? కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినావా? వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ ఆవేదనను వినే ప్రయత్నం చేసినావా? ఈ ప్రయత్నం ఏది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదు. పైగా వాళ్ళకు అండగా ఉన్నందుకు, వాళ్ళ పోరాటానికి నైతిక మద్దతుగా నిలిచినందుకు ఇవాళ నిరంజన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినారు. కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కానీ దీన్ని తెలంగాణ సమాజం సహిస్తుందా? తెలంగాణ సమాజానికి అర్థం కాదా నీ బూటక పాలన, నీ దుర్మార్గ పాలన, నీ ఎంత పాలన, నీ లుచ్చా పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి అర్థం కాదా? ఏమడుగుతున్నాడు కేటీఆర్ గారు? ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ గారిని చూసి? నిద్రలోకి వస్తున్నాడా కేటీఆర్ గారు? ఉలికి పడతా ఉన్నావు కదా. ఇవాళ నువ్వు నీ పిరికితనం, నీ భయంలోంచే ఇవాళ నువ్వు పోలీసులు నమ్ముకుంటా ఉన్నావు, కేసులు నమ్ముకుంటా ఉన్నావు, జైలను నమ్ముకుంటా ఉన్నావు, బేడీలను నమ్ముకుంటా ఉన్నావు. మరి నీ 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 పిరికితనాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తుందా? కేటీఆర్ గారు అమృత్ టెండర్లో నీ భాగవతాన్ని బయట పెడుతున్నందుకు, హైడ్రాలో నీ కుట్రను బయట పెడతా ఉన్నందుకు, రైతు భరోసా స్కీమును 15,000 పెంచి అమలు చేయమని నిలదీస్తూ ఉన్నందుకు, అడుగడుగునా నువ్వు చేస్తున్న అక్రమాల్ని ఇవాళ కేటీఆర్ గారు వేధిస్తున్నందుకు, మూసి పేరిట వేల కోట్ల రూపాయలు కొట్టేసే కుట్రను కేటీఆర్ గారు ఎండగడతా ఉన్నందుకు ఇవాళ కేటీఆర్ గారి గొంతు నెక్కే ప్రయత్నం నేను చేస్తావా? కేటీఆర్ గారు భయపడతాడా? బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా? బీఆర్ఎస్ పార్టీకి బేడీలు కొత్తనా? బీఆర్ఎస్ పార్టీకి నియంత్రలు కొత్తనా? బీఆర్ఎస్ పార్టీకి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రులను ఎదుర్కోవడం కొత్తనా? రేవంత్ రెడ్డి తాత ముత్తాతల లాంటి చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డి లాంటి యమకింకరులను ఎదుర్కొని తెలంగాణ కోసం నిలబడ్డ పార్టీ కదా, పోరాటం చేసిన పార్టీ కదా. ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా ఈ అక్రమ కేసులకు? కాబట్టి ప్రధానంగా కేటీఆర్ ఫోన్ కాల్ లీక్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఆదేశాలు వచ్చాయి, అందుకనే అక్కడ ఘటన జరిగింది అని చెప్పి కూడా మాట్లాడుతాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్టుకథలు, ఈ దుర్మార్గమైన కథలు. ఏ నాయకుడైనా అధికారుల మీద దాడి చేయమని చెప్తాడా? కేటీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక చారిత్రక పాత్ర పోషించిన కేటీఆర్ గారు లాంటి నాయకుడు అధికారుల మీద దాడి చేయమని ప్రోత్సహిస్తాడా? ఆ పని చేస్తాడా కేటీఆర్ గారు? నమ్ముతారా ఎవరన్నా? నువ్వు చెప్పి ఈ కట్టుకథను నమ్ముతారా? నువ్వు ఒక కట్టుకథ అల్లి, నీవే కుట్రకథ అల్లి, రేవంత్ రెడ్డి కుట్రకథ అల్లి మాట్లాడతాడు. నరేంద్ర రెడ్డి గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యుడు, బాధ్యతాయుతమైన నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్యను కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కేటీఆర్ గారు వింటారు, ఆ సమస్యను అడ్రస్ చేస్తారు, రైతుల పక్షాన ఉండమని చెప్పి నరేంద్ర రెడ్డి గారికి చెప్తారు, ఆదేశిస్తారు. కానీ హింస చేయమని చెప్పి, అధికారుల మీద తిరగబడమని చెప్పి కేటీఆర్ గారు చెప్తారా? అసలు అధికారుల మీద తిరగబడేలా వాతావరణాన్ని సృష్టించిందే రేవంత్ రెడ్డి. ఒకవేళ నీవు 6 నెలల నుంచి రైతుల మొర ఆలకించి ఉంటే, రైతుల కష్టాలని విని ఉంటే, రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉంటే రైతులకు ఇవాళ అంత ఆగ్రహం ఎందుకు వచ్చేది? ఈ పరిస్థితి రావడానికి కారణమే రేవంత్ రెడ్డి కదా. ఈ పరిస్థితిని సృష్టించిందే రేవంత్ రెడ్డి. దీని వెనుక కుట్రదారుడే రేవంత్ రెడ్డి. ఇట్లా హింసా వాతావరణం వచ్చేలాగా ప్రేరేపించి, ఆ హింసా వాతావరణం వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపి, పోలీస్ కేసులు బనాయించి, రైతులను జైళ్లలో పడేసి, ఒక నిర్బంధాన్ని ప్రయోగించి, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రైతుల భూములు లాక్కోవాలనే కుట్రబుద్ధితోనే రేవంత్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితులను జటిలం చేశాడు. కోడంగల్ మొత్తంలో ఇవాళ కోడంగల్ నియోజకవర్గంలో ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు. సిగ్గుండాలి కదా. పాలు వేసి పెంచిన చేయిని కాటేస్తావా?
సిగ్గుండాలి కదా. అడుగడుగున ఇవాళ బారికేడ్లు ఎందుకు వచ్చినాయి కొడంగల్ నియోజకవర్గంలో? వేలాది మంది పారామిలిటరీ పోలీసులు ఎందుకున్నారు కొడంగల్ నియోజకవర్గంలో? మాట్లాడే స్వేచ్ఛ లేదు, 5 మంది గుమిగూడే స్వేచ్ఛ లేదు. ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తావా నేను నమ్ముకున్నందుకు కొడంగల్ నియోజకవర్గంలో? అరెస్ట్ చూపిస్తున్న రైతులు కొంతమంది, కానీ ఇంకా వందలాది మంది రైతుల్ని వాళ్ళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు అక్రమంగా, వాళ్ళని అనేక రకాలుగా హింసకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలని భయాందోళనకు భయపెడతా ఉన్నారు, భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటింటికి తుపాకులు వేసుకొని ఇనుప బూట్ల చప్పుడుతో ఇవాళ ఇండ్ల చుట్టూ పోలీసులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం కొడంగల్ నియోజకవర్గాన్ని భయానక వాతావరణానికి నెట్టేసినావు కదా. రైతుల్ని ఇవాళ బేడీలు వేసి జైలుకు పంపించిన ఘనమైన చరిత్ర రేవంత్ రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రం సంగతి విడిచిపెట్టు, రాష్ట్రాన్ని ఎట్లాగో రాచి రంపాన పెట్టినావు, 11 నెలల నీ పరిపాలనలో రాష్ట్రం ఆగమైపోయింది. కానీ సొంత నియోజకవర్గాన్ని కూడా రాచి రంపాన పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. చరిత్రలో ఇంత దుర్మార్గమైన చరిత్ర రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ అయితే పరిణామాలు ఎట్లుంటాయంట? ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఆయన 11 నెలల నుంచి ఉబలాట పడతా ఉన్నాడు. కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి బేడీలు వేయాలని చెప్పి ఆయన 11 నెలల నుంచి ఉబలాట పడతా ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఏం వెతికినా, భూతదం పెట్టి వెతికినా ఆయనకి ఏం దొరకలేవు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఏం దొరకలేవు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా ఆయన ప్రయత్నాలు సఫలం అవుతలేవు. ఇప్పుడేమో దీన్ని అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం నిన్ను అరెస్ట్ చేస్తుంది, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని వెలివేస్తుంది. ఇప్పటికే నువ్వు తెలంగాణ సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డావు. ముఖ్యమంత్రి కూర్చోగానే నీకు 1000 కొమ్ములు వచ్చినాయి, 1000 తలల బ్రహ్మరాక్షసులాగా మారిపోయినావు. ఇంకా నువ్వు దుర్మార్గానికి పాల్పడి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేస్తుంది, రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. ఇప్పటికే అసహించుకుంది. భవిష్యత్తులో తమిళనాడు లాగా, బీహార్ లాగా, ఉత్తరప్రదేశ్ లాగా ఇప్పుడు అక్కడ కనీసం మొలకెత్తలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ పోయింది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేసిన పాపాల వల్ల ఆయా రాష్ట్రాల్లో కనీసం మొలకెత్తలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది, పడిపోయింది, భూస్థాపితం అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొలకెత్తలేని, ఎప్పటికీ గెలవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరడం ఖాయం, భూస్థాపితం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడు ఒకవైపు ఏమో ప్రభుత్వం నుంచి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలని చెప్తాను, ఒకవైపు ఏమో ఇవన్నీ సమస్యలు మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళకి సిగ్గులేని నాయకులు, వాళ్ళు సిగ్గులేని ప్రభుత్వం ఇది. ఏం ఇంత ఘోరమా? రైతు భరోసా రాక, రైతు భరోసా నిధులు రాక రైతులు అల్లాడుతూ ఉంటే మీరు చేసినామని చెప్పిన రుణమాఫీ కూడా 30% కూడా అమలు కాకుండా వాళ్ళు ఒకవైపు రైతులు ఆందోళన చెందుతూ ఉంటే, ఫార్మా కంపెనీల మీద కుట్ర చేస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే, నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగాల కోసం అల్లాడుతూ ఉంటే, విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు కదా. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి సరైన ఆహారం అందక, సరైన వసతులు లేక, పట్టించుకునే నాదుడు లేక గురుకుల విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు కదా. విద్యార్థులు రాలిపోతూ ఉన్నారు, నిరుద్యోగులు రగిలిపోతూ ఉన్నారు, అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. దేనికోసం ఏం సాధించామని మీరు ఉత్సవాలు చేసుకుంటారు? సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఇంత దుర్మార్గంగా ఇవాళ తెలంగాణ సమాజాన్ని అపహాస్యం చేస్తున్నట్టు, తెలంగాణ సమాజాన్ని వెక్కిరిస్తున్నట్టు మీరు ఉత్సవాలు చేసుకుంటే తెలంగాణ సమాజమే కాంగ్రెస్ పార్టీ మొహాన ఉమ్మేస్తుంది.